ఏంటి? ధరణి నాటిందా? పవిత్రమైన వంశవృక్షాన్ని పని మనిషి నాటడం ఏంటి? అయినా నేనొచ్చిన తర్వాత ఇంకా అది నీరు పోసి పోషించడం ఏంటి? అక్క, వారు రోజు పూజలు కూడా చేస్తారక్క. అయితే ఖచ్చితంగా పీకేయాలి. దాని చేతితో పూజ చేసి దీన్ని అపవిత్రం చేసింది. ఏంటిది? వంశవృక్షాన్ని తవ్వుతున్నావేంటి? పని మనిషి నాటింది వంశవృక్షం కాదు, పాడు వృక్షం. పాడు మాటలు మాట్లాడటమే కాకుండా పాడు పనులు కూడా చేస్తావా? ధరణి మా వదిన, తనకి నాటే హక్కుంది. రాజగురువులే నాటించారు. అయినా ఇంతకు ముందు నువ్వు చంపాలని చూసావు, మళ్ళీ నాటించారు. ఇప్పుడు ఈ పాడు మనిషితో మళ్ళీ పెరికించేస్తున్నావా? నేను తీయనివ్వను. నువ్వెవరివే నన్ను ఆపటానికి? ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఎవరో పరాయిది నాటిన మొక్క పెరగడానికి వీల్లేదు. ఏ వదులు! నేను దాన్ని తీయనివ్వను. వదులు! దీప్తి, మమ్మీ వద్దు. వదులు! నువ్వు రావే. మమ్మీ వద్దు, చెట్టుని పీకేయకూడదు. అది పిచ్చి మొక్కే. కాదు, అత్త చెప్తుంది అది మంచి మొక్క. భవిష్య, నీకు తెలీదు. నువ్వు ఊరుకో. నీకే ఆగక్కడ. దగ్గరకొచ్చావో దీంతో పొడి చేస్తాను. వంశవృక్షం చెట్టంట, వంశవృక్షం చెట్టు. పీడ వదిలింది. ఆదిత్య గారు, ఆదిత్య గారు! ఏంటి ధరణి? లేక లేక అన్నయ్య, అది వంశవృక్షం రాజగురువులు నాటించింది. ఎంత చెప్పినా వినకుండా తీసేశారన్నయ్య. ఎవరా పనిచేసింది? నేనే. నేనే అని చెప్పడానికి సిగ్గులేదు? పైగా ఏదో ఘనకార్యం చేసినట్టు నేనే అంటున్నావు. నువ్వు నిజంగా మంజులవే అయితే, నా భార్యవే అయితే, ఈ వంశాభివృద్ధి కోరి రాజగురువులు పంపిన ఆ మొక్కని పీకేస్తావా? దాని పవిత్రత, విలువ నీకు తెలుసా? అసలు నువ్వు ఈ వంశాన్ని ఉద్ధరించేదానివేనా? నా భార్యవేనా? ఇందులోనే తెలుస్తుంది నువ్వేంటో, నీ బుద్ధేంటో. చూడు బావా, ఈ వంశవృద్ధి నేను కోరుకుంటూ ఈ వంశం ధర్మబద్ధంగా కట్టుకున్న భార్య ద్వారా జరగాలి, పెరగాలి. అంతేకాని పని దాని వల్ల కాదు.
నువ్వు చేసుకున్నంత మాత్రాన ఈవిడేం పవిత్రత పొందింది? వంశ చరిత్ర లేని వాళ్ళు వంశ వృక్షాలు పాతటానికి వీల్లేదు.